హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. అది కూడా చికెన్ విత్ పుదీనా అనమాట. కాంబినేషన్ సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు మాటల్లోని. వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై మాత్రం వేసుకొని తింటే అదిరిపోద్ది అంతే. ఇంకా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఒక 2 కానీ 3 కానీ కట్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక చికెన్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నది ఉంటుంది కదా, ఆ చికెన్ కూడా అందులో వేసేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. అల్లం కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ముందే పచ్చిమిర్చి వేయగానే అల్లం వేసేసి మనం ఫ్రై చేసుకోవచ్చు, కానీ చికెన్ వేసేసాక నేను అల్లం పేస్ట్ అది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ అది ఉంటుంది కదా, ఆ వాటర్ చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చే వరకు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్ చికెను. ఈ చికెన్ ఉడికేలోపు నేను ఏం చేసా అంటే పుదీనా ఒక గుప్పెడు, కొత్తిమీర ఒక 2 గుప్పెళ్ళు, కరివేపాకు కొంచెం ఒక గుప్పెడు తీసుకొని ఒక 3 పచ్చిమిర్చి, 2 ఎల్లుల్లిపాయలు అందులో వేసేసి అనమాట మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని నేను పక్కనైతే పెట్టుకున్నాను. ఆ పేస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం ఫ్రై అవుతుంది కదా, ఈ చికెన్ కాస్త స్పైసీగానే చేసుకోండి. స్పైసీగా చేసుకుంటేనే టేస్ట్ అదిరిపోద్ది. కారం వేస్తున్నాను, ఎక్కువగానే వేసా కారం. ఎప్పుడు వేసేదానికన్నా చాలా ఎక్కువే వేసాను నేను. సో కారం వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ ఫ్రై అయిపోయినాక ఒక 5-10 నిమిషాల వరకు దాన్ని అలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా, పుదీనా కొత్తిమీర పేస్ట్, ఆ పేస్ట్ని అందులో వేసేసాను అనమాట చికెన్ ఫ్రైలోని. అది బాగా ఇంకా మనకి ఎలా అంటే తెలుస్తుంది కదా, ఫ్రై అయినప్పుడు ఆ ఆయిల్ అంతా మనకి బయటకు వచ్చి ఆ పుదీనా అది కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా చేంజ్ అయ్యే వరకు కూడా దాన్ని బాగా ఒక 10-15 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఫ్లేమ్ చిన్న మంటలో పెట్టుకొని అలా కుక్ చేసుకుంటూనే ఉండాలి. కొంచెం విడిగా కరివేపాకు ఉండే ఆ కరివేపాకు కూడా దానిపైన ఒక 2 ఆకులు అలా జల్లుకోండి, ఫ్లేవర్ స్మెల్ బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేసి వదిలేసి ఇప్పుడు మనం కలుపుకోవాలన్నమాట. స్పూన్ తోటి గరిటతోటి అటు ఇటు 4 పక్కల కలిసేలా కలుపుకుంటే అది చేస్తున్నంతసేపు మంచి స్మెల్ అయితే వచ్చింది. ఎంత బాగుందంటే టేస్ట్, పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చికెన్ అస్సలు తినని పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ రెసిపీ ఖచ్చితంగా చేసి పెట్టండి. ఖచ్చితంగా తింటారు. 100కి 100% కూడా వాళ్ళు ఖచ్చితంగా టేస్ట్ అయితే చేస్తారనమాట. అంత బాగుంది. చూడండి, మనకి ఆయిల్ అంతా బయటికి ఎలా తేలుతుందో అలా ఫ్రై అయిపోవాలి. ఇదే ప్రాసెస్లోని మనం గోంగూర చికెన్ ఎంతమందికి ఇష్టం, సూపర్ కదా అసలు. అలా గోంగూర చికెన్ కూడా మనం ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు, చాలా సింపుల్గా కూడా. కొంచెం గ్రేవీలాగా ఉంటుంది అనమాట. మనం ఆనియన్స్ కానీ అసలు ఎలాంటి మసాలాలు ఎక్కువగా ఏది యాడ్ చేసుకోకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఇలా చేసేసుకోవచ్చు మనం చికెన్ ఫ్రైని. సో టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు వేడి వేడి అన్నం ఇంత పెట్టుకొని ఆ కర్రీ అలా పక్కన వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటే అదిరిపోద్ది. ఇంకా నా కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.